నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోయే అంశం తెలుగు సినిమా అభిమానుల దృష్టిని ఎంతగానో ఆకర్షించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ. దీని అడ్మినిస్ట్రేటర్ అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? అసలు పైరసీ ఎందుకు జరుగుతుంది? దీనివల్ల సామాన్య ప్రజలకు లాభాలు నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమను సంవత్సరాల తరబడి వణికించిన పైరసీ ప్లాట్ఫాముల్లో ఐబొమ్మ ఒకటి. ఇది ముఖ్యంగా ప్రాంతీయ తెలుగు సినిమాలకు ఉచిత యాక్సెస్ ను అందించేది. అయితే నవంబర్ 2025లో ఈ ప్లాట్ఫామ్ అడ్మినిస్ట్రేటర్ అయిన ఇమ్మాడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేయడంతో కథనం ఒక్కసారిగా మారింది. ఇమ్మాడి రవి అరెస్ట్ తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ సేవ అందుబాటులో లేదు అనే సందేశాన్ని చూపించింది. భారతదేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపివేయబడింది అని ఆ సందేశంలో పేర్కొంది. పోలీసులు రవి ల్యాప్టాపులు, వెబ్ లాగిన్లు, సర్వర్ వివరాలను స్వాధీనం చేసుకుని ఐబొమ్మ మరియు బాపం టీవీ వంటి పైరసీ ప్లాట్ఫామ్లను అతని సమక్షంలోనే శాశ్వతంగా నిలిపివేశారు. అయితే పైరసీ అనేది ఎప్పటికీ అంతంకాని ఆట అని రెడ్డిట్ యూజర్లు వ్యాఖ్యానించారు. హాలీవుడ్ సంస్థలు కూడా క్లోన్లను ఛేదించలేకపోతున్నాయని వారు పేర్కొన్నారు. ఐబొమ్మ మూతపడిన వెంటనే 5 మూవీ రూల్స్ వంటి ఇతర పైరసీ స్ట్రీమింగ్ ప్లాట్ఫాములు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ముందుకు వచ్చాయి. దర్యాప్తుదారులు గతంలో కూడా ఒక సైట్ను తొలగించిన కొన్ని రోజులలోనే డజన్ల కొద్దీ కొత్త డొమైన్లు పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. మీరు ఒక తలను నరికితే ఆ స్థానంలో 3 కొత్త తలలు పెరుగుతాయి. అంటే ఐబొమ్మ నిలిచిపోయినప్పటికీ ఇతర పైరసీ సైట్లు పెరగడం ద్వారా డిమాండ్ మాత్రం కొనసాగుతోంది. ఐబొమ్మ వంటి పైరసీ సైట్లు తమ కార్యకలాపాలను సమర్థించుకోవడానికి లేదా వినియోగదారులు పైరసీకి మొగ్గు చూపడానికి గల ప్రధాన కారణాలు సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, థియేటర్లలో స్నాక్స్ ధరలు కూడా భారీగా ఉంటాయని వినియోగదారులు భావిస్తున్నారు. ఉదాహరణకు నెలవారీ 20,000-30,000 సంపాదించే ఒక కుటుంబం 350 రూపాయలు చొప్పున 4 టికెట్లు, ఆహార ఖర్చులతో కలిపి దాదాపు 2,000 ఖర్చు చేయడం కష్టం. చట్టబద్ధమైన లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫాములు చాలా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, హాట్స్టార్ మొదలైనవి. అన్నింటికీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం చాలా ఖరీదైనదని వినియోగదారులు చెబుతున్నారు. అన్ని సినిమాలు ఒకే ప్లాట్ఫామ్లో లభించకపోవడం, ప్రాంతీయ కంటెంట్ తెలుగుపై మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ఫాములు